వేసవి కాలంలో దాహర్తిని తీర్చుకోవడానికి పుచ్చకాయను మించిన పండు లేదు. అయితే ఇటీవల ముంబైలో ఒక కుటుంబానికి చెందిన నలుగురు పుచ్చకాయ తిన్న తర్వాత మరణించారనే వార్త ప్రజల్లో తీవ్ర భయాందోళనకు రేకెత్తిస్తుంది. నవీ ముంబైలో పుచ్చకాయ ధరలు కిలో 5 నుంచి 7 రూపాయలకి పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, డాక్టర్లు అసలు కారణాలను వివరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వారి మాటల్లో పుచ్చకాయ సహజంగా సురక్షితమైనది. లోపల ఉండే గుజ్జు బయట ఉండే మందపాటి తొక్క వల్ల రక్షించబడుతుంది. పండును కోసేటప్పుడు ఉపయోగించే కత్తులు శుభ్రంగా లేకపోవడం, కలుషితమైన నీరు లేదా కోసిన తర్వాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచడం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. అలాగే రోడ్ల మీద కోసి ఉంచిన పండ్లు తినడం అత్యంత ప్రమాదకరం. శుభ్రంగా కోసి ఫ్రిడ్జ్ లో పెట్టినప్పటికీ కాస్త ప్రమాదమే అంటున్నారు. ఓసారి పుచ్చకాయను శుభ్రంగా కోసి దాన్ని నిల్వ ఉంచకుండా తినడమే సురక్షితం అంటున్నారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికొస్తే పండ్లను కొనడానికి ముందు బయట భాగాన్ని ప్రవహించే నీటిలో బాగా కడగాలి. పండ్లు కోసే కత్తులు, బోర్డులు శుభ్రంగా ఉండాలి. కోసిన పండ్లను వెంటనే 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈ జాగ్రత్తలు పాటించినప్పటికీ తలనొప్పితో పాటు వాంతులు, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. పుచ్చకాయ తింటే మరణిస్తారనేది అపోహ మాత్రమే. అసలు సమస్య మనం పాటించే అపరిశుభ్రత, ఎండ ప్రభావం పైనే ఉంది.